అందరం కూర్చుందాం. దేవుని వాక్యము కొద్ది నిమిషాలు శ్రద్ధగా విందాం. కృపగల దేవుని ఆత్మ మనకందరికీ సహాయము చేయనట్లుగా మీ రెండు చేతులు ఆకాశం చెబుతూ ప్రభుకి ఘనముగా స్తోత్రాలు చెబుదామా. ఆనాడు గాడిదపై వస్తున్న యేసు ప్రభు వారికి హోసన్నా చేయమని చెప్పి గట్టిగా కేకలు వేసినట్లుగా బాలులకి చంటి పిల్లలకి స్తుతి మూలముగా దుర్గము స్థాపించే దేవదేవునికి మహిమకరంగా స్తోత్రాలు చెబుదాం. ఇంకొంచెం మహిమకరంగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసునామం పెట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఈరోజు దేవుని యొక్క వర్తమానం ఏమిటంటే, వరముల కన్నా ఫలములు ముఖ్యం. చెప్పండి అందరూ. వరముల కన్నా ఫలములు ముఖ్యం. పరిశుద్ధ లేఖనంలో నుంచి యేసు ప్రభువారే స్వయంగా ఏకదాటిగా 3 గ్రంథాలు మత్తయి సువార్తలో ఉన్నటువంటి అధ్యాయాల్లో 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగించారు. ఆయన ఆ కొండ మీద ప్రసంగంలో ముగింపు గురించి రాష్ట్ర వారు నేర్చుకున్నాం. ఏంటో ముగింపు? వాక్య ప్రకారంగా జీవించేవాడే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు, వాక్య ప్రకారంగా జీవించని వాడు ఇసుక మీద కట్టుకున్న ఇల్లును పోలిన బుద్ధిహీనుడు అని నేర్చుకున్నాం. ఈరోజు వరముల కన్నా ఫలములే ముఖ్యం. దేవుడు ఎదురు చూసేది ఎవరి కోసం అంటే చెప్పనా? చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. యోహాను సువార్త 2 సార్లు చెబుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం స్పష్టంగా చదువుదాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. ఏం చేయాలట? మనల్ని ఏర్పరచుకున్నవారు ఎవరు? మనందరినీ కూడా యేసు రక్తంతో కడిగిన వారెవరు? ఆ దేవుడికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫలించాలంట. అందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. మనల్ని ఎన్నుకున్నా, మనల్ని వాడుకోవాలన్నా, మనందరినీ ప్రత్యేకించుకోవాలన్నా దేవుడికి ఎవరు అవసరం అంటే అక్కడ చెప్తున్న మాట, ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మనకు అందరికీ అర్థం కావాల్సిన మాట ఏమిటంటే, మనం ఫలించాలి. ఒక రైతుకి, వ్యవసాయదారుడికి కానీ, ఒక తోటమాలికి కానీ వాళ్ళు విత్తనం వేసిన తర్వాత ఏం ఆశిస్తారండి? ఫలించాలని. ఆ ఫలము గనక ఫలించేసింది పోని అనుకుందాం, ఫలించింది, కానీ గాలికి ధూళికి ఊగి రాలిపోతే ఎవరు ఉపయోగం ఉందా? మనం కూడా ఆత్మీయ జీవితంలో శ్రమలకు వాటికి అటు ఇటు ఊగుతున్నట్టుగా కనిపిస్తూ కాసేపు లోకంలో కాసేపు దేవుల్లో ఉంటే మనం ఫలిస్తామా? చూడండి, చెట్టు మీదకి చాలా రాళ్ళు పడతాయి, చెట్టు మీద చాలా గాలి వస్తుంది, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, కానీ అన్ని కాయలు రాలిపోతాయా? అన్నీ రాలవు. నీవు నేను కూడా లోపల మన విత్తనము లోపలికి నాటబడితే విశ్వాసంలో అంత బలపడతాము. మనని ఏ శ్రమ, ఏ ఆయుధము మన మీద వర్ధిల్ల చేయలేదు. హల్లెలూయా. ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎందుకని? మన పక్షముగా ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మనం బలహీనము కావచ్చు, కానీ మన లోపల ఉన్న దేవుడు మాత్రం గొప్పవాడు. స్తోత్రం కలుగునుగాక. నన్ను చూసిన అపవాది భయపడ్డు, కానీ మన లోపల ఉన్న ఆత్మ భయపడతాడు వాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెబుతున్న చక్కని మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఆ అధ్యాయంలో 3 అధ్యాయాలు ఆయన ఏకదాటిగా ప్రసంగం చేశాడు. ఆయన ఆ ప్రసంగంలో ఒక మాట ఆయన చెప్తే ఏమన్నారంటే, ఉదయం చదవండి 16వ వచనం. ఇక్కడ నిజమైనటువంటి సేవకుల గురించి, అబద్ధ ప్రవర్తన గురించి ఒక మాట చెబుతూ ఒక ఉదాహరణ ప్రస్తావించారు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజరపు చెట్లనైనను కోయుదురా. చూడండి,
అదొక ముండ్ల చెట్టు ఉందట. ఆ ముండ్ల చెట్టు దగ్గర ద్రాక్ష పళ్ళు ఎవరైనా ఏరుకుంటారా? ఎందుకని? ఏ చెట్టుకు ఆ ఫలాలే కాస్తాయి. ఎవరు కూడా ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి ద్రాక్ష పళ్ళు కోసం వెతకరు. పల్లెల చెట్ల దగ్గరికి వెళ్ళి అంజూరు పొగు చెట్లు పండ్ల కోసము వెతకరు. అంటే దేని చెట్టు ఫలము దానికే ఉంటుంది. అలాగనే ఒక మంచి వ్యక్తిలో ఉండే ఫలము మంచి ఫలాలు బయటకు వస్తాయి. చెడ్డ వ్యక్తి యొక్క ఫలము చెడ్డవాటే బయటకు వస్తాయి. దానికి ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట ప్రస్తావిస్తూ ఏమన్నారంటే, దాని కింద ఈనాడు కూడా అనేక మంది అబద్ధ బోధకులు వస్తున్న వారి విషయమే జాగ్రత్త కలిగి ఉండండి అని చెబుతూ అక్కడ ఒక మాట చెప్పారు ఆయన. ప్రభువా, మనం చాలాసార్లు ఈ వచనాలు చదువుతాం, 21, 22 చదువుతాం కానీ దాని మీద మనం చాలాసార్లు గ్రహించాం. చెప్పేస్తాను, వినండి. వారు ఏమని ప్రార్థిస్తున్నారు ప్రభువుకేట? ఆ దినమందు వారు ఏమన్నారంటే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నావాడు కాదు, కానీ ఎవరైతే నా తండ్రి చిత్తము చొప్పున, నా తండ్రి ఇష్టము చొప్పున ఎవరు నెరవేరుస్తారో వారే నావారు, లేకపోతే వారెవ్వరు కూడా పరలోకంలో ప్రవేశించరు అని చెబితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, యేసయ్యను చూచి, ప్రభువా, ఈ 3 మాటలు జాగ్రత్త పెంచుకోండి. వారు ఏమని అడుగుతున్నారంటే ఇప్పుడు, ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా? 1 ప్రవచించలేదా? నీ నామమున 2 మీ నామములోనే దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున 3 నీ నామములోనే అనేకమైన అద్భుతాలు చేయలేదా? 3 మాటలు. ఏ 3 మాటలు? 1 అద్భుతాలు చేయలేదా? 2 దయ్యాలు వెళ్ళగొట్టలేదా? 3 ప్రవచించలేదా? ఒక మాట చెప్పనండి, ఈనాటి క్రైస్తవులు అందరూ కూడా ఎక్కడికి పరిగెడతారంటే, వేటి కోసం పరిగెడతారంటే ఈ 3 విషయాల కొరకే. 1 నా గురించిన ఒక ప్రవచనం వెలువడాలి. ప్రవచనం వెలువడితే అమ్మయ్య దేవుని స్తోత్రం, నా గురించి దేవుడు మాట్లాడాడు అనుకునేవారు కొందరు. 2వది అద్భుతాల కోసం పరిగెత్తేవారు కొందరు. 3వది దయ్యాలు వెళ్ళగొడబడుతున్నాయట పలానా సంఘంలో అని పరిగెత్తుకొచ్చేవారు కొంతమంది. ఈ 3 గుంపుల వారు ఎవరు లేరా? ఉన్నారు లేదా? అద్భుతాల కోసం మాత్రం వచ్చేవారు. జ్వరాలు తగ్గితే యేసయ్య సన్నిధికి వస్తానని కొంతమంది, ఏదో జ్యోతిషం దగ్గరికి వెళ్తే ఒక కాగితం మొక్క తీసుకుని జ్యోతిష ఎలా అని చెప్పేవాళ్ళలాగా కొంతమంది ప్రవక్తలు బట్టి మాటలు బట్టి వినుకునేవారు కూడా కొంతమంది, ప్రవచనం కోసం వచ్చేవారు కొంతమంది. మరికొంతమంది దయ్యాలు పోతున్నాయట, స్వస్థతలు జరుగుతున్నాయట, అద్భుతాలు జరుగుతున్నాయట అని వెంబడించేవారు కూడా కోకొల్ల ప్రజలు ఉన్నారు. అవునా కదా? వీరు కూడా ఎవరు? ఇప్పుడు మీ నామంలోనే అద్భుతాలు చేయలేదా ప్రభువా? నీ నామంలోనే ప్రవచించలేదా? నీ నామంలోనే దయ్యాలు వెళ్ళగొట్టలేదా? అని ఈ 3 మాటలు చెప్పి వారు మాట్లాడితే యేసు ఏమన్నారట? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండన్నారు. ఈ రోజున సేవకులను బట్టి మనము వెంబడిస్తున్నామా? సేవకులను, బాధకులను ఏ విధంగా మనము గ్రహిస్తున్నాము? ఒక్క మాట మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వారందరూ కూడా మంచి పని చేస్తారు, చెడ్డ పని చేస్తారు? చెప్పండి. అందరూ మంచి పని. ఎవరి పేరు మీద? యేసయ్య పేరునే దయ్యాలకు వెళ్ళగొట్టారు, యేసయ్య పేరునే ప్రవచించారు, యేసయ్య పేరునే ఏం చేస్తారు? వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టారు, స్వస్థతలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. అంటే ప్రజలు కూడా వీరిని వెంబడించిన వారు. కానీ ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాలి? నా నామం పెట్టి చేసావు కాబట్టి రా, నీకు సింహాసనం ఉంది, రా కూర్చో అని చెప్పాలి. కానీ యేసయ్య ఏమన్నారు? అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి అన్నారు. అసలు ఈ మాటకి సందర్భం మాకు అర్థం కావాలంటే ఆయన చెప్పిన మాట అర్థం కావాలి. 16, 17 ఏంటది? వారి ఫలం వల్ల మీరు తెలుసుకోవాలి. నీవు నేను ఒక వ్యక్తిని వెంబడిస్తున్నావంటే, ఒక సేవకుని వెంబడిస్తున్నావంటే ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. నన్ను వెంబడించండి అన్నారా? సేవకులు వెంబడించమని చెప్పారా? నాకు వినబడలే. ఫాలో మీ అన్నారా? ఫాలో యువర్ హార్ట్ అన్నారా? నీ హృదయం వెంబడించమని చెప్పలేదు,
ఫాలో అదర్ పీపుల్ అని చెప్పలేదు, అంటే ఫాలో ఎవరినో వెంబడించు అని చెప్పలేదు, కానీ నన్ను వెంబడించు. శిష్యులు ఏమన్నాడు ఆయన? నన్ను వెంబడించండి అన్నారు. ఇంకేమన్నాడు ఆయన? నా సిలువనెత్తుకొని తను ఉపేక్షించుకొని నా శిష్యులు అవ్వాలంటే సిలువను మోసుకుని నన్ను వెంబడించని చెప్పాడు ఆయన. అంటే అర్థం ఏంటి? మనం వెంబడించాల్సింది ఎవరంటే సేవకులను కాదు. మరి ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. అంటే వీరు పైకి అద్భుతాలు చేస్తున్నారు, దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, ప్రవచనం మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఏం లేదట, ఫలం లేదు. అని మీకు అర్థం కావాల్సిన మాట, వరములో కన్నా కూడా ఆయన చూస్తున్నది ఫలము. ఒక మాట చెప్పనండి మీకు అర్థం కావడం కోసం. ప్రవచించే వరము కలిగిన వారు చాలా ధన్యులు, వారి పాదములకు నమస్కారం, వారికి ఎంతో నేను రుణపడి ఉంటాను, అద్భుతంగా మాట్లాడతారు. కానీ ఒక మాట చెప్తా వినండి, ఏ సేవకులైనా ఈ రోజుల్లో చూస్తూ ఉంటే వారిని ఆకర్షించుకోవడానికి చూసుకుంటున్నారు తప్ప దేవుణ్ణి ఆకర్షించలేకపోతున్నారు. దేవుడి గురించి చెప్పట్లే, దేవుడి గురించి బోధ చేయట్లే, వారి గొప్పతనం చెప్పుకోవడం, వారి గురించి ఇంకొక సేవకులు ఎలాగట, ఈ సేవకులు ఎలాగట అని వారు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప దేవుని గురించి మాటలు ఎక్కడ ఉన్నాయి? ఈరోజు సేవకులు చూస్తూ ఉంటే ప్రభువుని వెంబడించండి అని కాకుండా వాడిని వెంబడించడం కోసం చుట్టూ ఎవరున్నారు? ఇప్పుడు వాడు టచ్ చేసి చాలనుకుంటున్నారు చాలామంది. బాండ్స్ ఎవరు ఇక్కడ? బాడీ బిల్డర్స్ ఉన్నారు. ఏసై అయినా సరే కుష్ఠరోగం తాగడానికి వెళ్తారు తప్ప వీళ్ళు మాత్రం చుట్టూ ఎవరుంటారు ఇప్పుడు? కాపలా కాసే వాళ్ళు, కార్ డోర్ తీసే వాళ్ళొకళ్ళు, బైబిల్ మోసే వాళ్ళొకళ్ళు, పని వరకు వాడుకోవట్లేదు ఈ రోజుల్లో. వారు వాటర్ బాటిల్ మోసేవారు ఒకరు, ఆయన చేతుల్లో పెట్టి. నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ అంతగా తగ్గించుకుంటే నువ్వు ఫలం పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట, వరములు కన్నా కూడా ఫలములు చాలా ముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాటను ప్రస్తావిస్తూ ఏమని అన్నారంటే, పౌలు గారి ద్వారా మాట్లాడుతూ చదవండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివి 12వ అధ్యాయం చివరి వచనం చదువుతాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనుల వలె. మీకు అర్థమైందండి? ఏమని అన్నారట పౌలు గారు? ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి, వాటి గురించి మీకు తెలియపరచడం నాకు ఇష్టం లేదు, తెలియపరుస్తాను, తెలియకుండా నాకు ఇష్టం లేదని చెబుతూ ఆత్మవరాలు కృపావరముల గురించిన విషయాలన్నీ తెలియపరిచి చివరికి ఆయన అన్నవాడిని చెప్పన చివరి వచనం 31వ వచనం, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియోగాక సర్వోన్నతమైన మన మార్గమును మీకు చూపుచున్నాను. సర్వోన్నతమైన మార్గం ఒకటి ఉంది, వాటి మీకు చూపిస్తున్నాను. ప్రారంభం దేంతో ప్రారంభించాడు ఆయన? కృపావరముల గురించి, ఆత్మవరముల గురించి. కానీ ముగింపు ఏమన్నాడు ఆయన? వరముల కంటే కూడా ఇంకో ఒకటి ఉంది, అది సర్వోన్నతమైన మార్గం. అది ఆ మార్గం ఏంటి మీకు చూపిస్తానని చెప్పి 13వ అధ్యాయంలో ప్రేమ అని రాశాడు. 13వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. 13:1, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునే ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. వీరికి ఏ వరం ఉందట? భాషలు మాట్లాడే వరం ఉంది. మనుషుల భాషలు, దేవదూతల భాషలు మాట్లాడే వరం ఉన్నప్పటికీ ఏం లేదట? ప్రేమ లేదు. అంటే వరం ఉంది కానీ ఏం లేదు? ఫలం లేదు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ప్రారంభం ఏంటిది? ప్రేమ. ఒక మాట చెప్తే వినండి, శరీరంతో రోగంతో ఉన్నా నువ్వు పరలోకం చేరగలవు, కానీ పాపంతో మరణిస్తే మాత్రం పరలోకం చేరలేవు. ఎంతమంది నమ్ముతున్నారు? శరీరంతో రోగంతో ఉన్న మరణించిన కన్ను పరలోకం చేరగలుగుతావు, కానీ ఆత్మకు పట్టిన రోగం, ఆత్మకు పట్టిన వ్యాధి, ఈ పాపంతో మరణిస్తే మాత్రం నువ్వు పరలోకం చేరలేవు.
ఇది రాసి పెట్టుకో కావాలితే. ఒక మాట చెప్పమంటారా? ఈ రోజుల్లో భాషలు మాట్లాడేవారు ఉన్నారు, అద్భుతాలు చేసేవారు ఉన్నారు, దయ్యాలు వెళ్ళగొట్టేవారు ఉన్నారు, ఎదుటి వారికి సహాయం చేసే గుణాలు కలిగిన వారు ఉన్నారు, పేదల నిమిత్తము తమకున్న యావదాస్తి అమ్ముకొని ఇచ్చిన వారు ఉన్నారు. కానీ ఏమో చెప్పినా ప్రేమ లేదు. ప్రేమ లేకుండా ఏం చేసినా పోతాయే. ప్రేమ కలిగి కొద్దిగా చేసినా కానీ దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పిన ప్రవచనం అనే విషయానికి వస్తే, విజయవాడలో వరదలు రాబోతున్న విషయము ఏ జ్యోతిషి చెప్పాడు? మరి ఏ జ్యోతిషుడని చెప్పాడా? ఉదయమే టీవీ ఆన్ చేయగల పంచాంగం ఒకటి వస్తుంది. పంచాంగాలు చెప్పేవారు, వాక్యాలు బోధించేవారు ఎవరైనా, ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు ఎవరైనా వరదలు రాబోతున్న విషయం చెప్పారా? అంతెందుకండి, ఒక వ్యక్తి పలానా సమయంలో పలానా రోజున పుట్టబోతున్నాడు అని ఎవరు చెప్పగలరా? పోనీ పలానా రోజు చనిపోతాడన్న విషయం ఎవరైనా చెప్పగలరా? మీకు అర్థం కావాలి. ఏలియా ప్రవచించాడు ఏమని? ఏ నాబోతు రక్తం అయితే కుక్కలు నాకినయో యెజబెలో నీకు కూడా అది గతి పట్టుద్ది, జాగ్రత్త, దేవుని వాక్ అని చెప్పాడు ఆయన. దేవుని వాక్కు పలికితే అలా జరుగును గాక. అంతే, అది మార్పులు ఉండవు. నేను అనుకున్నానండి అలాగే జరుగుద్ది అనుకున్నాక జరగలేదా? అలాంటివి ఉండవు. వరదలు రాబోతున్నాయి ఎవరు చెప్పరు. వారు ఏమనుకుంటారంటే వారికి చెప్పిందో తోచింది చెప్పేస్తారు. అంతెందుకు, ఈ మళ్ళా రాబోతున్న సీఎం మళ్ళా జగన్ గారు అన్నారు, జరిగిందా? ఓ ఫ్యాన్ గిర్ర తిరిగేద్ది అన్నారు. ఏం తిరిగింది? విమర్శించడం కాదు, చెప్పాలి. వాక్యం బోధించి మీరు కావాలంటే యూట్యూబ్ లాంచ్ చేసి చూడండి. ఏమన్నా రాజుగా మీకు తెలుసు కదా, ఎంతమంది ప్రవచించలేదు. వారు ఏమైనా చెప్పండి, మళ్ళీ దేవుని వాక్యంతో మాట్లాడుతుందని చెప్పారు. మరి మాట్లాడితే ఎలాగుంటుంది? ఉన్నట్టుగా పలుకుతుంది, అబద్ధాలు ఆడదు. కానీ మనం ఏం చేస్తామంటే అవి నమ్మేస్తాం. అందుకే ప్రభు అన్నాడు, ఈ 3 మాటలు బట్టి సంఘానికి ప్రజలు పరిగెడతారట. ఏ 3 మాటలు? అయ్యా, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా? రెండవది, నీ నామం ప్రవచించలేదా? మూడవది, నీ నామంలో అద్భుతాలు చేయలేదా? ఈ 3 మాటలు బట్టి దేవుడు ఉన్నారు మిమ్మల్ని తెలుసుకోమన్నమాట. వారి ఫలం వల్ల వారు ఎలాంటి వారు తెలుసుకోండి. జాగ్రత్త, ఇది అంచె దినాలు, ఇది కడవరి దినాలు, అబద్ధ బోధకులు ఏరబడి చేస్తున్న దినాలు. అన్నీ జాగ్రత్త పరుచుకుంటున్నాం. వరదలు రాబోతున్నాయి అనగానే, ఈ మధ్య సామర్గులు వస్తున్నాయని కానీ ఇక్కడ ఏం చేసుకుని జాగ్రత్త పడ్డాం ఎంతకంత జాగ్రత్త పడుతున్నాం. కరోనా వస్తుందని కానీ మనం ఏం చేసుకున్నాము? కొంతవరకు ముందే లాక్డౌన్ ఉదయం 9 గంటల వరకు అనగానే ఉదయం సరుకులను తెచ్చేసుకుని లోపల పెట్టేసుకునే వాళ్ళం. ఎన్నో విషయాలు జాగ్రత్త పడ్డామండి. రోగులు లోపలికి వెళ్ళకుండా మాస్క్ పెట్టుకున్నాం, శానిటైజర్ వేసుకున్నాం, పులుముకున్నాం, రాసుకున్నాం, చేసుకున్నాం. అన్ని విషయాలు జాగ్రత్త ఉంది. కానీ బోధ విషయంలో కూడా జాగ్రత్త. మీకేం చెప్తున్నారు? మీరు ఏమి వింటున్నారు? మీరు ఏమి వినిచున్నారు? జాగ్రత్త కలిగి వినమని చెప్పాడు ఆయన. కనిపెట్టండి. ఒక మాట చెప్పమంటారా? పౌలు గారిని తిమోతి ఎందుకు వెంబడించాడు చెప్పండి? పౌలు గారిని తిమోతి గారు ఎందుకు వెంబడించారు? 2వ తిమోతి పత్రిక చదువుదాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 195వ పేజీ. మళ్ళీ చెప్తున్నా, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు ఎవరు? అయితే నీవు అనగా తిమోతి, నా బోధ, నీవు నా బోధను, నా ప్రవర్తనను. బోధ వినాలి. బోధ తగ్గట్టుగా జీవిస్తున్నారు లేదా? ఈ రోజుల్లో బోధ ఒకలాగా ఉంటుంది, బ్రతుకు ఒకలాగా ఉంటుంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేది శ్రీరంగ నీతులు అలా ఉంటాయి. ఇంక చెప్పకూడదు, మీకు అర్థమైంది కదా, దేవుని స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం చెప్తున్నమాట. పౌలు గాని తిమోతి ఎలా వెంబడించారట? అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతయొక్కయు ఈ కొనియ లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవే నన్ను వెంబడించావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వెంబడించారట?
ఒక వ్యక్తి పౌలు గారు అంటే ఎంత గొప్ప స్థాయిలో, ఉన్నత స్థాయిలో సువార్త చేసిన వాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము నన్ను పోలు నడుచుకుండి అని చెప్పగలిగిన స్థాయిలో ఉన్న అతన్ని కూడా వెంబడించడం కొరకు ఒక యవ్వనస్తుడట అతని బోధన మాత్రం విని మారిపోలే, అంటే వెంబడించలే. ఆయన బోధతో పాటుగా ప్రవర్తన, బోధిస్తున్నట్టుగా పాటిస్తున్నాడా లేదు ఈ వ్యక్తి అని చెబుతూ అతని ఉద్దేశము, అతని ప్రేమ, అతని విశ్వాసము, అతను పడుతున్న శ్రమ, అతని దీర్ఘశాంతము, అతని ఓర్పు అన్నీ చూచి వెంబడించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము పలానా సంఘంలో అద్భుతాలు జరిగితే లగెత్తండి పదండి అంట. మనం అలా ఉందా? కృపావరములు ఎన్ని ఉన్నా ప్రేమ లేనివాడు నావాడు కాదు. ఈరోజు వాక్యం ఏంటి? ఈరోజు వాక్యం ఏంటి చెప్పండి? వరముల కన్నా ఫలములే ప్రాముఖ్యం. దానికి మొదట ఎవరు నేర్చుకున్నాం మనం? మన జీవితంలో కూడా ఫలములు అంటే వీరు దేవుని యొక్క నడిపింపులో ఉన్నారా లేదా, దేవుడే సేవకు పిలిచాడా లేదా, దేవుని నడిపింపులో ఉన్నాడా లేదా, దేవుని అభిషేకంతో ఉన్నాడా లేదా, ప్రతిదీ గమనించి వాడిని వెంబడించాలి. దేవుని సువార్తని వెంబడించాలి. వారు దేవుని వైపు తిప్పుతున్నారా లేకపోతే వారి వైపు ఆకర్షించుకుంటున్నారా? వారు ఆకర్షించులుగా తీసుకున్న వారైతే నువ్వేమాత్రం ఫలించలేవు. వారు చెప్పే మాటల్లో వాక్యం ఉందా లేకపోతే కళ్ళగోబు కబులు చెప్తున్నారా? వారు చెబుతున్న ఉపమానాలు దేవుని వాక్యం ప్రకటించేలాగా ఉందా లేకపోతే వేరే లోక సంబంధి మాటలు చెప్తూ ముగించేస్తున్నారా? ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ పరీక్షించండి, మేలని దాన్ని ఎంచుకోండి. ఒక మాట మీకు చెప్పిన మాటలు ముగిస్తాను, జాగ్రత్త కలిగి ఈ మాటలు విందాం. కాబట్టి కామన్గా మనమందరం కూడా మనం చదువుకున్న మాటలో ప్రభువా అని పిలిచి ప్రతివాడు నావాడు కాడు, తండ్రి చిత్తం నెరవేర్చువాడే నా రాజ్యంలోనికి, నా తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పారు. అంటే వీరందరూ కూడా అన్ని వరాలు కలిగినవారు కానీ దేవుని చిత్తమును చేయనివారు, దేవుని ఇష్టమును నెరవేర్చిన వారు. అలాంటి వారు విశ్వాసులైనా కాపరులైనా అది దేవునికి వ్యర్థమైన ఫలాన్ని కాసేవారుగా ఉన్నారని ఆయన ఒక మాట చెప్పారు. ఏమని? మంచి ఫలమునిచ్చే చెట్టు మంచి కాయలనే కాస్తుంది కానీ చెడు కాయలను కాయదు కదా అని దేవుని ఒక్క వర్తమానము స్పష్టంగా తెలియపరిచింది. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చేద్దాం ఒకసారి. ఎంతమంది ఈ మాట గ్రహిస్తున్నారు? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 వచ్చిన మరొకసారి చదువుదాం. వారు ఫలముల వలన, మళ్ళీ చదవండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లు అంజరపు పండ్లైనను కోయుదురా. చాలండి. కాబట్టి దేవుడు కోరుతున్న ఫలం మనం ఫలించాలి అని దేవుని యొక్క ఆశ కలిగి ఉంది. దాంట్లో మొదటిది ప్రేమ అనే ఫలము ఫలించాలి. అది ఇక్కడ చెప్పాడైనా కృపావర్మలతో ప్రారంభించిన పౌలు గారు ఏమని ముగించాడైనా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమయే అని ముగించారు. కాబట్టి మన జీవితంలో కూడా వరములు ఎన్ని ఉన్నా దేవునికి స్తోత్రం, వరములు లేకపోయినా పర్లేదు కానీ నీకు ఫలించాల్సింది చెప్పండి అందరూ ప్రేమ. ఫలించాల్సిన ఆత్మఫలాలు అన్నీ మనకు తెలుసు. 9 ఫలములు. ఆ 9 ఫలాలు చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ ఫలాలు మనం ఫలించేవారుగా దేవుడు దీవించినట్టుగా స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. అందరూ తెరవండి. పేజీ నంబర్ 95వ పేజీ. మీరు యోహాను సువార్త మళ్ళీ చెప్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ కూడా తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మొదటి ఫలం ఏం చెప్పండి అందరూ? ప్రేమ. ఒకరు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలన్నా,
మనము ఎవరి గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలన్నా ఉండాల్సిన ప్రాముఖ్యమైన మాట చెప్పండి అందరూ, ప్రేమ. ఈ ప్రేమ లేనివాడు నా వాడు కాదన్నాడు ప్రభు. ప్రేమ అన్నిటినీ కూడా ఓర్చుకుంటుంది. ఆ ప్రేమ కలిగిన దేవాది దేవుడు ఒక విషయం చెప్పిన, ప్రేమ త్యాగం చేస్తుంది. ప్రేమకు ఏముండదు చెప్పిన, ఆశలు ఉండదు, కోరికలు ఉండవు. ఈ రోజుల్లో ప్రేమ చూస్తున్నప్పుడు చూడండి, ఒక అబ్బాయి ప్రేమించిన, ఒక అమ్మాయిని ప్రేమించిన, కానీ అందాన్ని చూసో, వెనుకున్న ధనాన్ని చూసో, వెనుకున్న కులాన్ని చూసో ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తాడు. కానీ మనము ఆరాధిస్తున్న యేసయ్య మాత్రము మనం ఆయన ప్రేమించలేదట. ఆయన మొదట మనల్ని ప్రేమించి మనందరి కోసము, మనం భక్తిహీనమైనప్పటికీ, మనం పాపులమైనప్పటికీ, మనం దేవునికి దూరస్థులమైనప్పటికీ మనల్ని ఆయనే మొదట ప్రేమించి ఆయన మన కోసం, అందరి కోసం కూడా ఆయన ఏం చేశారట, తన ప్రాణముని రక్తముగా దారపోసి మనందరినీ ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ప్రతి ఒక్క నోరు తెరిచి నా కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవానికి స్తోత్రాలు ప్రభువా, నా కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీకు దూరంగా బ్రతుకుతున్నానయ్యా, నీకు దూరంగా బ్రతుకుతున్నాను అందరినీ కూడా నాయన నువ్వు ప్రేమించావు ప్రభువా, నువ్వు ప్రేమించావు. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అండి, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అండి, మన కోసం రక్తం చిందించిన దేవుడు అండి. ఇలాంటి ప్రేమ ఈ లోకంలో ఎవరెవలేరు. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా, మాట చదవండి, దాని ముందు వచ్చినాం 34 వచ్చినాం, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీ క్రొత్త ఆజ్ఞిస్తున్నాను. ఎందుకు కొత్త ఆజ్ఞది? పాత ఆజ్ఞ పాత నిబంధనలో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ఇది పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ. ఏమని? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. కానీ కొత్త ఆజ్ఞ ఏంటంటే, చదవండి, నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్న ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించవలను. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధన ఎలాంటి ఆజ్ఞట? నిన్ను వలె, నువ్వు ఎలాగైతే నిన్ను ప్రేమించుకుంటున్నావో ఎదుటివారు కూడా అలాగే ప్రేమించాలని కోరుతున్నాడు యేసయ్య. కానీ కొత్త నిబంధన ఎలాగట? నేను ప్రేమించినట్టు అంటే అర్థం చెప్పనా? మనలో యోగ్యతలే, కానీ యేసయ్యకి పరిశుద్ధుడైన, మనం పాపులం, ఆయన పవిత్రుడైన, మనం దూరస్తులు, ఆయన సమీపంగా వచ్చే దేవుడు. ఆయన అంతటి మహా గొప్ప దేవుడట ఏమని కోరుతున్నాడంటే, నేను ప్రేమించినట్టు అంటే అర్థం ఏంటి? మీరు పాపులైనప్పటికీ ప్రేమించాం, మీ నా తిరుగుబాటు చేసేప్పటికీ ప్రేమించాం. అందుకని ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ ప్రాణం పెడుతుంది, ప్రేమ ఇస్తుంది, ప్రేమ త్యాగం చేస్తుంది. అందుకనే సిలువలో పలికిన మాట అదే, తండ్రి, నిజం చెప్పండి, తెలియకనే సిలువ వేశారు యేసయ్యని, అన్నీ తెలిసే వేశారు యేసయ్యని. మీకు లాస్ట్ వారం చెప్పాను, శాస్త్రులు ప్రధాన యాజకులు యేసయ్య ఎక్కడ పుడతారో తెలుసు వాళ్ళకి, కానీ యేసయ్య అలా జీవించడం వాళ్ళకి ఇష్టంలే. అంటే వచ్చిన వాడు యూదులకు రాజుగా పుట్టాలి తప్ప, యూదులకు రాజులుగా మనందరినీ కూడా ఈ రోమ ప్రభుత్వంలో నుంచి విడిపించడానికి పుట్టాలి తప్ప, ఈయనంటే ప్రేమ అంటాడు, మేము గొప్పవారు కూడా ఈయనంటే ఇంకా భేదవాడుగా ఉన్నాడు అని భౌతికంగా చూశారు. ఒక మాట చెప్పమంటారా? నోవహు మాట ఎందుకు వినలేదంటే, ఆ రోజుల్లో కూడా నోవహు ఎప్పుడు కూడా వాడు కట్టుకుంటూ పనివాడుగా కనిపిస్తాడు, వాళ్ళకి వినరు. ఈ రోజుల్లో కూడా సైకిల్ దొక్కి సేవ చేసే సేవకులు నమ్మరు, బెంచుకోరు వేసుకుని సేవకుని మాత్రం నేను కూడా అలా దీవించబడ్డం కోసం ప్రార్థన చేయించుకుంటారు. ఆ సేవకుని యొక్క లక్ష్యం ఏంటి? సైకిల్ దొక్కుని తర్వాత బండి ఎక్కి తర్వాత కారు కొనుక్కుని తర్వాత విమానం ఎక్కి, ఇది కాదు, దేవుని కోసం ఫలించాలి. అదే తన వరం. ఒకరోజు ఒక సేవకు మా ఇంటికి వచ్చారు. ఒక సేవకు పెద్ద ఆయన, తాతయ్య అంత వయసు ఉండొచ్చు. ఆయన, మీరు ఒకసారి మా ఈ యొక్క అడవి ప్రాంతంలో వాక్యం చెప్పడం రావాలన్నారు. సరే పాస్టర్ గారు, తప్పకుండా ఏదో రోజు దేవుడు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా వస్తాను, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ప్రార్థన చేయించుకున్నాం. ఆ తర్వాత అన్నారు ఆయన, ఇంత పెద్ద ఇల్లు చూసిన తర్వాత, మీకు కారు లేదా అని అడిగాడు ఆయన. ఏమి లేదని అంటే, కారు ఉంటే మనిద్దరం కలిసి వెళ్దాం అన్నాడు ఆయన. అయితే నా దగ్గర చెప్పాను, కారు లేదన్నాను. కారు లేకపోతే కుదరదు అన్నాడు ఆయన. అంటే ఏం చూస్తున్నారు? అందరూ కూడా భౌతికమైన చూస్తాడు. మీకు విషయం చెప్పండి, ఆ కారు లేకపోయినా
దేవుడు ప్రాంతం దాటికి తీసుకెళ్ళి సువార్త ప్రకటించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కార్లు, సైకిళ్ళు, బండ్లు ఇవి కాదు సువార్త ప్రకటించడం కోసం. నీకు ఆసక్తి ఉండాలంతే, నువ్వు ప్రార్థన చేయంతే. దేవుడే తీసుకెళ్తాడు చాలా చోట్లకి. దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడు భౌతికంగా చూడకూడదు. ఒక విషయం చెప్తే వినండి జాగ్రత్తగా. దావీదు యొక్క తండ్రి యెష్షయి అందరిని చూసినట్లుగా దావీదు చూద్దాం అనుకున్నాడు, కానీ దావీదు ఎలా ఉన్నాడు? గొర్రెల కాపరిగా ఉన్నాడు. సమూయేలు కూడా ఏమన్నాడంటే, ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు పలికిన మాటగా, ఇంకెవరైనా ఉన్నారంటే కళసారి వాడు అక్కడున్నాడయ్యా. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు అనగానే దేవుడు అతన్ని పిలవమని చెప్పి సమూయేలుతో పలకగా అతని పిలవనంపించినప్పుడు ఆ దావీదు గారు అక్కడి పరిగెత్తుకు లోపలికి వచ్చిన వెంటనే నేను కోరుతున్న వాడెత్తడే అని చెప్పి దేవుడు అభిషేకించమన్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం ప్రభుకి. హల్లెలూయా. కాబట్టి భౌతికమైన వాటి గురించి ఆలోచించకండి, ఆత్మ సంబంధమైన వరాల గురించి, ఆత్మ సంబంధమైన ఫలాల గురించి ఆలోచించండి. దేవుడికి మహిమట్లుగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రభు ఇక మనకి తెలియపరుస్తూ వస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ ప్రేమ ఎవరిస్తారు మనకి? రోమపత్రిక 5వ అధ్యాయంలో, రోమపత్రిక 5వ అధ్యాయము ఈ ప్రేమను మనకిచ్చేది, ఈ వరములను మనకిచ్చేది ఎవరు అని అంటే రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట చెప్తే వినండి జాగ్రత్తగా. మనలో ప్రేమ ఉంది అంటే మనలో దేవుడు ఉన్నాడని అర్థం. మనలో ప్రేమ లేదు అంటే మనలో దేవుడు లేడని అర్థం. చూడండి, ఈ లోక ప్రేమ వల్ల సంసోను చాలా బాధించబడ్డాడు, ఈ లోక ప్రేమ వల్ల యాకోబు చాలా బాధించబడ్డాడు. కానీ దేవుని ప్రేమ ఒక హృదయంలోకి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తిలో దేవుడు ఉంటాడు, అతని వ్యక్తిలో దేవుని ఆత్మ అతన్ని భద్రంగా కాపాడుతుంది. అతను దేనికి జడిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోక ప్రేమలో సంసోను ఏమైపోయాడు? కళ్ళు పీకబడ్డాయి, తిరగల విసిరివాడుగా తయారాడు, ఒక స్త్రీకి బానిస అయిపోయాడు. ఆ జీవితం ఏమైంది? ఆ స్త్రీని వదిలించుకున్న తర్వాత అతని జీవితం వల్ల ఒక చక్కని స్థితిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే మనం చూస్తున్నప్పుడు ఒక సంసోనే కానివ్వండి, అలాగనే యాకోబు గారు చూడండి, సుమారు 20 సంవత్సరాలు ఏమన్నాడు ఆయన? పగలు ఎండకెండి తిని రాత్రి మంచు తడిసి తిని. కారణం ఎందుకోసము? ఒక స్త్రీ కోసము కొలువు చేశాడు. దేవుని ప్రేమ కోసం వెతికేవారు, దేవుని ప్రేమ పొందుకున్న వారు మాత్రము ఈ లోక ప్రయాస కాదు, వారు ప్రభువు కోసం ప్రయాసపడతారు. ఆ ప్రయాస వ్యర్థం కాదు. వారు చెబుతారు, నేను ప్రయాసపడ్డాను దేనికోసము? నా ప్రభువు కోసం ప్రయాసపడ్డాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన ప్రయాస మనం వ్యర్థం కాకుండా ఉండాలంటే మన ప్రేమ ఎవరి దగ్గర పొందుకోవాలట? పరిశుద్ధాత్మ వరం దగ్గర పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ వరము ఎవరికి వస్తుంది మరి? మత్తయి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 32 చదువుదాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనంలో ఎవరికి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా వస్తారట? మీరు దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. గట్టిగా స్తోత్రం చేద్దాం ప్రభువుకి. ఎవరికి పరిశుద్ధాత్ముడు వస్తారట? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నారు అంటే ఆ వ్యక్తిలో ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమైన, సంతోషమైన, దీర్ఘశాంతమైన, దయాళత్వమైన ఇవన్నీ ఫలాలు మనం పొందుకోవడానికి మనకు ఉండాల్సింది ఏంటంటే విధేయత ఉండాలట. ఎవరికి విధేయత? దేవుడు తనకు విధేయులైన వారందరికీ కూడా ఏమనుగ్రహించాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ ఎలా వస్తారు? అందరూ కూడా ఈ మాట చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడం అనేది దేవుడిచ్చిన వరమా, మన ప్రయాసపడితే వచ్చిందో చెప్పండి? దేవుడిచ్చిన వరం. ఎక్కడుందన్నమాట? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. త్వరగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అందుకు పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితే అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరమును
పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి అంటే ఎవరు ఉండాలి మనలోని? వరమది. అంటే మనలోకి మారు మనసు వచ్చింది, మన పాపక్షమాపణ పొందుకున్నాము. యేసు నామములో ప్రార్థన ద్వారా పశ్చాత్తాపం పొందుకుని దైవ సేవకునికి మనం అప్పగించుకొని, దేవునికి అప్పగించుకొని దైవ సేవకుని ద్వారా మనము నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నాం. గట్టిగా స్తోత్రం చేద్దాం. బాప్తిసం పొందిన తర్వాత మనలోకి ఎవరు వస్తారు ఇప్పుడు? ఎందుకు? నీవు నేను పాపాల విషయం పశ్చాత్తాపం పొంది బాప్తిసం పొందుకున్నాం. ఇప్పుడు మనలోకి ఎవరు వస్తారంటే మనందరినీ కూడా సర్వసత్యంలో నడిపించడానికి కాదని కత్తని దేవుడు వరముగా మనలోకి వస్తారట. హల్లెలూయా. ఈ వరం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవుడిచ్చిన వరాలు మొత్తం 2. ఒకటి పరిశుద్ధాత్మ వరము, 2 విశ్వాసం అనే వరము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుని వరం. మొత్తం చెప్పండి, దేవుని వరాలు మొత్తం 2. ఒకటి పరిశుద్ధాత్మ వరం, ఎవరిచ్చింది? దేవుడు మనకు అందరికి ఇచ్చిన వరం. 2వది విశ్వాసం అనే వరం, మనకు దేవుడిచ్చిన వరం. ఇప్పుడు నేను ఈ వరాలు పొందుకున్నా, ఫలాలు లేవు, పరలోకి వెళ్తానా? అది నా పాయింట్. ఇప్పుడు వరాలు ఇచ్చింది ఎవరు? దేవుడే. ఫలాలు ఫలించాల్సింది ఎవరు? మనం. చెప్పండి అందరూ. నేను. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి ఈ మాట. వరం ఇచ్చినది అందరూ కూడా కళ్ళు మూసుకొని చెప్తే ఈ మాట, అందరూ ప్రార్థన చేసుకుంది ఈ మాటతోటి. వరములిచ్చిన దేవా, వరములిచ్చిన దేవా, వరములిచ్చిన దేవా, నా జీవితము ఫలించుట కొరకు సహాయం చేయండి. ఎందుకంటే రైతు విత్తనం మాత్రం వేస్తాడు, అది ఫలించాలంటే ఎవరి వరం కావాలి? అదే చెప్తున్నాను నేను. సేవకుడు వాక్యం చెప్తాడండి, సేవకుడు ప్రార్థన చేస్తాడండి, సేవకుడు మీ ఇంటికి వచ్చి గృహదర్శనం చేస్తాడండి, కానీ పరలోకం తీసుకెళ్ళగలుగుతాడా? తీసుకెళ్ళేది ఎవరు మరి? ఆయన. అందుకనే పేతురు వాక్యం చెప్పినంత మాత్రం రక్షణ పొందలేదు వారందరూ కూడా. ఆ 3000 మంది రక్షణ పొందడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వారు తమ మార్గములను, చెడు మార్గం విడిచిపెట్టుకుని మంచి మార్గంలోకి రావాలంటే ఏం చెయ్యాలి అని అడగగానే పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. అందుకనే మొదటి సువార్తలోనే యేసు చెప్పిన మాట ఏమిటి? యేసు చెప్పిన మాట, మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం ప్రవేశించండి. యోహాను గారు చెప్పిన మాట ఏమిటి? మీరు మారు మనసు తగిన ఫలమును ఫలించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను గారి సువార్త ప్రకటన కూడా ఏమిటి అంటే, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి అన్నాడు ఆయన. ఇదిగో గొడ్డలి చెట్టు వెన్న వేయబడి ఉన్నది, మీరు కాని ఫలం ఫలిస్తే నరకాగ్నికి లోనవుతారు, మంచి ఫలాలు ఫలిస్తే మీరు పరలోకం చేరబడతారని చెప్పి సువార్త ప్రకటించినప్పుడు చాలామంది వచ్చారు అక్కడికి. ఆ రోజుల్లో మైకులు లేవు, ఆ రోజుల్లో భోజన విందులు ఉన్నాయి రండి అని చెప్పలేదు, పాంప్లెట్లు లేవు, టీవీ లేదు, సువార్తలు ఏమి లేదు. కానీ ఒకటే దేవుని బోరగా వాడబడుతున్న యోహాను గారు ఏం చెప్పారట? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు పొందండి అని ప్రకటింపగానే వారందరూ వచ్చి ఏం చేశారంటే బాప్తిజం పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామందిని బాప్తిజం కోసము బలవంత పెట్టట్లేదు, కానీ ఎందుకు తీసుకున్నారు బాప్తిజం? చాలామంది స్వస్థత జరగడం కోసం బాప్తిజం, కొంతమంది పెళ్ళిళ్ళ కోసం బాప్తిజం, లేకపోతే పెళ్ళి చేయరట పాస్టర్ గారు, నాకు అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయితో పెళ్ళి కావాలి, మరి ఏం చేయాలి? ఇదిగో 3 ముళ్ళు వేసాయి, పెళ్లి చేసేస్తాము. ఆ సేవకుడు అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితాలు బాగుపడవు. పెళ్ళిళ్ళ కోసం బాప్తిజం ఇవ్వడం ఏంటి? పెళ్ళిళ్ళ కోసం బాప్తిజం తీసుకోవడం ఏంటి? పెళ్ళిళ్ళ కోసం కాదు బాప్తిజం అనేది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. చాలా వేదంతో మాట్లాడుతున్నమాట, చాలా వేదంతో మాట్లాడుతున్నమాట. అలాగని తీసుకునే బాప్తిజం తీసుకునే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కాలం వస్తారు, కొంతకాలమే మళ్ళీ ఏమైపోతారు, మళ్ళీ లోకంలో కలిసిపోతారు.
నా భర్త మారేంత వరకు నేను రాని చర్చలోకి అంటది ఈమె. అసలు నీ భర్త మారడం కోసం దీనికి సంబంధం ఏంటి? అసలు ఏమైనా ఉందా? భర్త మార్పు కోసం ఏంటి? ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, దేవుని దగ్గర అడుగు. అలా కాకుండా భర్త మారేంత వరకు నేను ఎక్కడ కూర్చోండి, ఇంట్లో కూర్చుంటానంట ఈవిడ. కాబట్టి ఎప్పుడు గమనించండి అమ్మ, ఆయన ఏమంటున్నారంటే రోజున వరముల కంటే కూడా ఫలం చాలా ప్రాముఖ్యం. ఒక చిన్న మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. కాబట్టి మనం విధేయత కలిగి ఉంటే పరిశుద్ధాత్మ మనలోకి వస్తారు. విధేయత చూపించకపోతే ఎవరు వస్తారా? ఇప్పుడు మన దగ్గర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, మనం ఎవరి దగ్గర పరిగెడతాము? మనల్ని ప్రేమించే వారి దగ్గర పరిగెడతామా? మనం అసహించుకునే దగ్గర పరిగెడతామా? మనల్ని ప్రేమించే వారి దగ్గరికి. నీవు నేను పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి? మనం ఆయనకి సరెండర్ అవ్వాలి, ఆయనకి విధేయత చూపించాలి. అప్పుడు మనం ఆ వరం పొందుకోగలుగుతాం. లేకపోతే ఆయన కూడా మనకి ఇస్తారా? ఆయన ఏమన్నారు ఇక్కడ? తనకు విధేయులైన వారికి ఇస్తాను అన్నాడు ఆయన వరం. అది వరం మనకి ఇచ్చేది. ఆ వరం ఉన్నవారు ప్రార్థన బాగా చేయగలుగుతారు, ఆ వరం ఉన్నవారు ప్రభువులో స్థిరపడగలుగుతారు, ఆ వరం ఉన్నవారు పరలోకం చేరగలుగుతారు. అది పరిశుద్ధాత్మ వరము మనందరిలో కూడా ఎక్కడి వరకు ముద్రించబడిందట? అంతా కూడా చివరి వరకు, అంతవరకు ముద్రించబడిందట. ఒక చిన్న మాట, యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం, చదువు ముగించుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి మాట ఈరోజు నేర్చుకున్న పాఠము, ఈ నినివే వారు తమ చెడు ప్రవర్తన విడిచిపెట్టుకొని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపం పొంది వారికి చేయదననుకున్న కీడు చేయటం మానను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ నినివే వారు ఏం విన్నారట? మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో స్పష్టంగా తెలియపరిచాడు దేవుడు. యేసే స్వయంగా మాట్లాడారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. ఈ నినివే వారు ఎవరు ప్రకటన విన్నారట? యోనా చేసిన ప్రకటన విని ఏం పొందారు? ఇప్పుడు మారు మనస్సు పొంది కనుక చాలు. ఏం పొందారట? ఏం కావాలి మనకి? చాలామంది బాప్తిజం తీసుకున్నాం, కొంతమంది చిన్నప్పటి నుంచి క్రైస్తవుల పేరు పెట్టుకున్న వారు ఉన్నారు, కానీ ఏం లేదు మా జీవితంలో, మారు మనసు లేదు. ఆయన కోరుతున్నది ఏంటంట? మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించండి. ఏమిటా ఫలము అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చెడు తలంపులను, చెడుతనములను విడిచిపెట్టడమే మారు మనస్సు. దుష్టుల చేతుల్లో నుంచి, దుష్టుని అధికారంలో నుంచి యేసే అధికారంలోకి రావడం మారు మనస్సు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దుష్టత్వంలో నుంచి యేసేలోకి రావడం ఏంటది? మారు మనస్సు. అంతేగాని మత మార్పిడి కాదు, ఇది మారు మనస్సు. నీ మనస్సు మార్చబడ్డమే మారు మనస్సు. అంటే మతం మార్చేది మారు మనస్సు ఎందుకు అవుతుంది? నువ్వు మారు మనసు పొందున్నావు, బాప్తిసం పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు, ఆయన యొక్క శరీరమును ఆ నత్తము తీసుకోబోతున్నావు అంటే నీకు ఉండాల్సిందే చెప్పండి, మారు మనసు ఉండాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ మాట చాలా ప్రాముఖ్యం, ఈ సందేశంలో చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తాను వినండి. ఒక క్రైస్తవ విశ్వాసి దేవుడు తెలిసి, పాపం అంటే తెలుసు, పాపం చేసి మరణిస్తే నరకం వెళుతావుతో తెలుసు, తెలిసి పాపం చేసిన క్రైస్తవ విశ్వాసికి మరణడు పాప క్షమాపణ లేదు. మరి క్రీస్తు యేసు ఉన్న వారికి శిక్షా విధి లేదని చెప్పి రోమాపత్రిక 8:1 ఏమన్నాడు ఆయన? యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నాడు కదా. ఇది ఎవరికి మరి? నిజమైన విశ్వాసిగా కాకుండా అప్పుడు పాపంతో బ్రతికిన యోనా ప్రకటించినప్పుడు నినివే వ్యక్తులు ఎలాగైతే మారు మనసు పొందారో వారికి ఏమలేదు, ఇప్పుడు శిక్షా విధి లేదు, శిక్ష కొట్టించబడింది. కీడు చేద్దామనుకున్న కీడు పూర్తిగా పోయింది వారికి. హల్లెలూయా. అదే నినివే వారు, అదే మనము. ఏది? నరకం ఉందని తెలుసు, పాపం ఉందని తెలుసు, ఇంకా దేవుడు ఉన్నాడని తెలిసినప్పటికీ కూడా ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకుంటున్న నీవు నేను తెలిసి పాపం చేస్తే మాత్రము మరలా ప్రార్థన చేసి, ప్రభువా నేను తప్పు చేశాను నాయనా క్షమించు అంటే క్షమిస్తాడు. తెలియక చేసిన సౌలు వంటి వారు పౌలుగా మారితే క్షమించి వదిలిపెట్టి మరి అన్నడు శిక్ష లేకుండా చేస్తాడు ఆయన. కానీ తెలిసి పాపం చేస్తే మాత్రము ఆ శిక్షకు ఫలితము దావీదులా అనుభవించాల్సి వస్తుంది.
దావీదు పశ్చాత్తాపడ్డాడు లేదా? పశ్చాత్తాపడ్డాడు, కానీ దానికి తగిన క్రియలు ఫలాలు ఇక్కడ ఈ జీవితంలో అనుభవించేశాడు ఆయన. అందుకే చూడండి, గమనించి నీ మాట ప్రతి ఒక్క దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నేను పాపం చేసినప్పుడు ఫలము అనుభవిస్తాం. ఇంట్లో గొడవలో ఏదో శోధన వచ్చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు శోధన. పాపం చేసినప్పుడు ఎందుకు? ఆయన తెలుసు, శిలువ మరణం తెలుసు, ఆయన గాయం పొందిన గాయం తెలుసు. నువ్వు మరలా ఆ గాయంలో ఏలు పెట్టి చేస్తే ఆయనకి ఎంత బాధ. తెలిసి బాధ పెట్టి ఇంకా సిలివేస్తే ఆయనకి బాధ కదా. తెలియక పాపం చేస్తే క్షమాపణ ఉంది, కానీ తెలిసి పాపం చేస్తే మాత్రం మళ్ళీ చెప్తున్నాడు, పాప క్షమాపణ లేదు. మళ్ళీ ఆయనకి గాయం పెట్టద్దు. తెలియకపోతే బాధ పెట్టవు. ఒకవేళ తప్పు చేస్తే క్షమిస్తాడు దేవుడు, ఎందుకంటే తెలియక పాపం చేస్తావు. తెలియక పాపం చేసి నువ్వే పట్టిన అసలు దేవుడు క్షమించేశాడండి. తెలిసి పాపం చేసిన వారిని ఎవడు విడిచిపెట్టాడు దేవుడు. దేవుని వాక్కుతో మాట్లాడుతున్న మాట జాగ్రత్త. తెలిసి పాపం చేయొద్దు. ఇప్పటిదాకా నామకార్థం బ్రతికితే వదిలేసే, అజ్ఞానంలో పాపం చేస్తే క్షమిస్తాడు దేవుడు. తెలిసి ఒక విశ్వాసగా ఏదో వచ్చాను వెళ్ళిపోయినట్టుగా కాకుండా నిజంగా ఆయన ప్రేమ చూపించిన వాడైతే ఆ ప్రేమకు నువ్వు భంగం కలిచేలాగా, ఒకప్పుడు ఆ జీవితం వద్దు, ఈ త్రాగుడు వద్దు, ఎందుకంటే నీ దేహం దేవుని ఆలయం. ఈ దేహాన్ని సజీవంగా సమర్పించుకో. నీ జీవితంలో కానుకలు అవసరం లేదు దేవునికి. నీ జీవితంలో ఇంకేమో దేవుడు కోరట్లేదు, కానీ ఒకటే కోరుతున్నాడు, నీ జీవితంలో నుంచి రావాల్సిన మారు మనసు ఆయన కోరుతున్నాడు. నీకు వరాలు లేకపోయినా పర్లే, ఫలాలు మాత్రం ముఖ్యం. మంచితనం ఫలం ముఖ్యం, వెలుగు ఫలం ముఖ్యం, నీతి ఫలం ముఖ్యం. నీ బ్రతుకు మార్చుకో. నీ బ్రతుకు మార్చుకుంటే చాలా ప్రాముఖ్యం. ఈరోజు విన్న వాక్యం వ్యర్థపరచుకోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రైస్తవ విశ్వాసి పాపం చేస్తే క్రీస్తుని మరలా కొరడతో కొట్టినట్టే. మరలా పాపం చేసి మరలా ఆయన బాధ పెడితే మరలా ప్రభు అంటే ఆయన ఏం చేస్తాడు? ఇంకేం చేస్తాడు ఆయన? ప్రభు పిలిచి ప్రతివాడు నావాదు కాదు ఎందుకు చెప్తున్నాడు ఆయన? అర్థం చేసుకోండి. ఫలిందాం, దేవుడి చిత్త ప్రకారంగా జీవిద్దాం. దేవుడి ఇచ్చిన కొద్ది మాట మనకి దేవుడు దీవించుండగాక.